గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ప్రతి వాళ్ళల్లో చూస్తూ ఉంటారా పేషెంట్స్లో మీరు? ప్రతి వాళ్ళలో అని చెప్పము, అది ఒక యాడ్ ఆన్ పాయింట్ అవుతుంది. ఇట్స్ ఈస్ నాట్ ఓన్లీ బట్ అదొక్కటే రీజన్ అవ్వదు, ఇట్స్ అన్ యాడ్ ఆన్ పాయింట్ అన్నమాట. దాని వల్ల కూడా అవ్వచ్చు, దట్ ఈస్ నాట్ ఓన్లీ ద రీజన్ అలా. ఓకే ఓకే. అండ్ డయాబెటిక్ ఉన్నప్పుడు కూడా కొంచెం డయాబెటిక్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్స్ ద మళ్ళీ అదేనే అంటే ఉన్న కాజ్ని ఎక్కువగా యూనో ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ అవంతా వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి. లైక్ గమ్ ఇష్యూస్ కానీ, మోస్ట్ ఆఫ్ ది డయాబెటీస్ పేషెంట్కి గమ్ ఇష్యూస్ దిస్ ఆర్ నార్మల్ థింగ్. సో వాళ్ళకి ఎస్పెషల్లీ వీ టెల్ దెమ్ టు లైక్ డెంటల్ విజిట్ ఫ్రీక్వెంట్గా చేసుకోవాలని చెప్తాము. ఒక కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పెద్దగా యూనో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో మరి ఓరల్ హైజీన్ గురించి మీరు ఏంటంటే 2 times బ్రష్ చేసుకుంటే ఇష్యూస్ రావా, బ్యాడ్ బ్రెత్ పోతుందా అని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అంటే డెంటల్ కన్సల్ట్ చేసుకోవాలి, వెళ్ళాలి డెంటిస్ట్ దగ్గర. దెన్ క్యాలిక్యులస్ అది వచ్చేసి బ్రష్ చేసినా పోదు, బ్రష్ నుంచి పోదు. ద థింగ్ ఈస్ వీ హ్యావ్ టు రిమూవ్ విత్ ద స్కేలింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని నుంచి మాత్రమే వీ కెన్ రిమూవ్ ఇట్. ఓన్లీ ది ప్లాక్ విల్ గో అవే, నాట్ ది క్యాలిక్యులస్. క్యాలిక్యులస్ ఎందుకంటే హార్డ్ అయిపోయి ఉంటుంది, సో యూ కాంట్ రిమూవ్ ఇట్ విత్ జస్ట్ విత్ ద బ్రష్. సో దానికి స్కేలింగ్ అని ప్రొసీజర్, ఓరల్ ప్రొఫిలాక్సిస్ అంటాము ప్రొసీజర్.